హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 2024 అక్టోబర్ 6 ఆఫ్టర్నూన్ సెషన్లో అడగబడిన ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 ప్రశ్నపత్రంలో 24 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కుంభాకార షడ్భుజిలో బాహ్య కోణాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఒక బహుభుజికి ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ దాని యొక్క బాహ్య కోణాల మొత్తం మారకుండా స్థిరంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అది 360 డిగ్రీలు. అదే అంతర్కోణాల మొత్తం అయితే n-2 ఇంటూ 180 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ భుజాల సంఖ్య మారుతున్న కొలది దాని అంతర్కోణాల మొత్తం కూడా మారుతూ ఉంటుంది. కానీ బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మాత్రం ఆల్వేస్ ఫిక్స్డ్, దట్ ఈస్ 360 డిగ్రీస్. కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు అనే టాపిక్ నుండి ఇవ్వబడింది. ఈ క్వశ్చన్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కనబడుతున్నటువంటి ఈ బేసెస్ని మరికొంచెం మనం సింప్లిఫై చేస్తే ఇక్కడున్నటువంటి 25 పవర్ 2ను 25 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ అంటే 25, దానికి స్క్వేర్ ఉంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ అవుతుందని చెప్పుకున్నాం. అంటే రెండు ఘాతాంకాలని గుణించాలి. సో 5 పవర్ 2 ఇంటూ 2 4 అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడున్న 9 స్క్వేర్ తీసుకుంటే 9 స్క్వేర్ని 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అది 3 పవర్ 4 అవుతుంది. అలాగే ఇక్కడున్న 4 పవర్ 5ను 2 స్క్వేర్ పవర్ 5గా రాయొచ్చు. అప్పుడు అది 2 పవర్ 10 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 25 స్క్వేర్కు బదులు 5 పవర్ 4 బై 9 స్క్వేర్కు బదులు 3 పవర్ 4, అలాగే 5 పవర్ 5, అలాగే 4 పవర్ 5కు బదులు 2 పవర్ 10. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 పవర్ 10కి 2 పవర్ 10 క్యాన్సిల్. ఇక్కడ 3 పవర్ 5 ఉంది, ఇక్కడ 3 పవర్ 4 ఉంది. సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా ప్రకారం అది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. అలాగే ఏ పవర్ ఎం ఇక్కడ ఏ పవర్ ఎన్, పవర్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పవర్ని కిందకి తీసుకొస్తే అది మైనస్ అవుతుంది. అంటే 5 పవర్ 5 మైనస్ 4 అవుతుంది. 5 మైనస్ 4 1 కాబట్టి ఇది 3 పవర్ 1 3 అయిపోతుంది. 5 మైనస్ 4 1 కాబట్టి 5 పవర్ 1 5 అయిపోతుంది. సో టోటల్గా దీని యొక్క సింప్లిఫైడ్ వాల్యూ 3/5 అవుతుంది. కాబట్టి దీనికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక డజన్ జెల్ పెన్నుల యొక్క ధర 180 రూపాయలు. 8 బాల్ పెన్నుల ధర 56 రూపాయలు. అయితే ఒక జెల్ పెన్ ఒక బాల్ పెన్ ధరల నిష్పత్తి, కాస్ట్ యొక్క రేషియో ఎంత అడుగుతున్నారు. డజన్ పెన్నులు 180 రూపాయలు అయితే ఒక జెల్ పెన్ ఖరీదు 180/12 అవుతుంది. డజన్ అంటే 12. సో 12 పెన్నుల యొక్క ధర 180 కాబట్టి దాన్ని 12తో డివైడ్ చేస్తే ఒక జెల్ పెన్ యొక్క కాస్ట్ వస్తుంది. అదేవిధంగా 8 బాల్ పెన్నుల యొక్క కాస్ట్ 56 కాబట్టి దాన్ని 8తో డివైడ్ చేస్తే ఒక బాల్ పెన్ యొక్క ధర లభిస్తుంది. ఇక వీటిని మనం సింప్లిఫై చేస్తే 12 15s are 180, 8 7s are 56. సో ఒక జెల్ పెన్ ఒక బాల్ పెన్ యొక్క ధరల నిష్పత్తి 15:7 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో ఒక దీర్ఘచతురస్రానికి పొడవు వెడల్పులు లెంత్ అండ్ బ్రెత్ ఇచ్చారు. దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ బి, ఏరియా ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి. రీప్లేస్మెంట్ మెథడ్ వాడితే అంటే ఎం ఈజ్ ఈక్వల్ 1 వాడితే 2m అంటే 2, 2 + 3 5, 3m అంటే 3, 3 - 4 -1. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -5 వచ్చింది. ఆప్షన్లలో ఎక్కడైతే m ఈజ్ ఈక్వల్ టు 1 రీప్లేస్ చేయగా -5 వచ్చిందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. 6m² అంటే 6, -1 -12, 6 - 1 5, 5 - 12 -7 వస్తుంది. ఇది రాంగ్. 6 + 1 + 12 19 అవుతుంది. సో ఇది కూడా రాంగ్. 6 - 1 5, 5 + 12 17 అవుతుంది. ఇది రాంగ్. మిగిలిన ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 6 + 1 7, 7 - 12 ఈజ్ ఈక్వల్ -5. సో ఆ రకంగా
దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదు ప్రాసెస్ ప్రకారం చేద్దాం అనుకుంటే దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఎల్ ఇంటూ బి, 2m + 3 ఇంటూ 3m - 4. ముందుగా 2mతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2m ఇంటూ 3m 6m², 2m ఇంటూ -4 -8m. ఇప్పుడు 3తో కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3m 9m, 3 ఇంటూ -4 -12. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే 6m², 9mలో 8mని రిమూవ్ చేస్తే 1m ఉంటుంది, ఇంకా పక్కన -12. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి, -2801 మరియు -1567 వీటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? రెండు సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఏబీగా తీసుకుంటే ఆ రెండిట్లో ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య అయితే వాటి మధ్య ఉన్నటువంటి మొత్తం సంఖ్యల కోసం b-a+1 అనే ఫార్ములా యూజ్ చేయమన్నాం. అలా కాకుండా ఆ రెండు పాజిటివ్ నెంబర్స్ కానీ లేదా ఆ రెండు నెగిటివ్ నెంబర్స్ కానీ అయినట్లయితే అప్పుడు b-a-1 అనే ఫార్ములాని యూజ్ చేసుకోమని చెప్పాం. ఇక్కడ ఇచ్చిన రెండు సంఖ్యలు నెగిటివ్ నెంబర్సే కాబట్టి b-a-1 వాడాలి. ఇక్కడ b అంటే పెద్ద నెంబర్, a అంటే చిన్న నెంబర్. సింబల్తో సంబంధం లేకుండా పెద్ద నెంబర్ తీసుకోండి. 2801లో 1567ని సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పు తెచ్చుకుంటే 11 - 7 4, ఇక్కడ 9 ఉంటుంది. 9 - 6 3, 7 ఉంటుంది. 7 - 5 2, ఇక్కడ 1. ఇలా వచ్చిన ఈ b-a వాల్యూలో అదనంగా 1 రిమూవ్ చేయాలి. సో 1234లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1233 వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. రెండు ధన సంఖ్యలైనా రెండు రుణ సంఖ్యలైనా 2 పాజిటివ్స్ లేదా 2 నెగిటివ్స్ అయితే b-a-1 అనే ఫార్ములాను, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే b-a+1 అనే ఫార్ములాను యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండిస్తుంది. 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వెర్సల్ కట్ చేస్తుంది. సో ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ని ఈ ట్రాన్స్వెర్సల్ కట్ చేస్తుంది. అయితే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండడానికి సాధ్యమయ్యే అంతర కోణాల జత కావాలి. అంతర కోణాలు సేమ్ సైడ్ ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ కావాలి. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాలంటే ఈ రెండు. వీటినే సహ అంతర కోణాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు. ఇలా తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాలు ఇక్కడ ఉంటే ఒకే వైపున ఉండే బాహ్య కోణాలు. మనకి అంతర కోణాలు మాత్రమే కావాలి. సో తిర్యక్ రేఖకు సేమ్ సైడ్ ఉండే అంతర కోణాలు సహాంతర కోణాలు, వాటి మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఇచ్చిన ఆప్షన్లలో ఆ రెండు కోణాల మొత్తం ఎక్కడ 180 డిగ్రీలు ఉంటుందో అదే సరైన సమాధానం అవుతుంది. ఇందులో థర్డ్ ఆప్షన్లో కనబడుతున్న 135కు 45 యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం థర్డ్ ఆప్షన్ అవుతుంది. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే సహ అంతర కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీస్ అవుతుంది. అదే మాదిరిగా సహ బాహ్య కోణాల మొత్తం కూడా 180 డిగ్రీసే అవుతుంది. అదే ఏకాంతర కోణాలైతే ఆ రెండు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వృత్తాన్ని 12 సమాన సెక్టార్లుగా విభజించారు. అందులో 2 సెక్టార్లు ఎరుపు రంగు, సో రెడ్ కలర్లో 2 సెక్టార్స్ ఉన్నాయి. బ్లూ కలర్లో నీలం రంగులో 6 సెక్టార్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఆకుపచ్చలో 4 సెక్టార్లు ఉన్నాయి. టోటల్గా శాంపిల్ ఆవరణం శాంపిల్ స్పేస్ తీసుకుంటే 12 సెక్టార్లు ఉన్నాయి. అయితే ఒక చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావిత అడిగారు. ప్రాబబిలిటీ సంభావిత ఈజ్ ఈక్వల్ ఘటన బై శాంపిల్ ఆవరణం. మనకి ఘటన గ్రీన్ కలర్లో ఉండడం, అలాగే శాంపిల్ ఆవరణం అంటే టోటల్గా 12. సో ఘటన ఆకుపచ్చని సెక్టార్లు 4 ఉన్నాయి కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 4/12. ఇంకా సింప్లిఫై చేస్తే 4 1s are 4 3s are వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. శాంపిల్ ఆవరణం అంటే మొత్తం విభాగాల సంఖ్య, అది 12. ఘటన అంటే ఆకుపచ్చని సెక్టార్ పొందడం అనేది ఘటనగా ఉంది కాబట్టి దాని విలువ 4. సో 4/12 అంటే 1/3.
ఎక్స్ వైతో అనులోమానుపాతంలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ అయినటువంటి 1/x 1/yలు కూడా అనులోమానుపాతంలోనే ఉంటాయి. అలాగే ఎక్స్ వై ఈ రెండు విలోమానుపాతంలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ 1/x అలాగే 1/yలు కూడా విలోమానుపాతంలోనే ఉంటాయి. రెండు రాశులు అనులోమానుపాతంలో ఉంటే వాటి వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ అవి కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. లేదా రెండు రాశులు విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే వాటి రెసిప్రోకల్స్ కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. కాబట్టి 1/x 1/yలు విలోమానుపాతంలో ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే ఎక్స్ మరియు వైలు కూడా విలోమానుపాతంలోనే ఉంటాయి. కాబట్టి దీనికి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ప్రూవ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. 1/x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y. అంటే దీని అర్థం 1/x ఈజ్ ప్రపోర్షనల్ టు ఒక భిన్నంలో హారంలో మరలా భిన్నం ఉంటే అది రెసిప్రోకల్ అవుతుంది. అంటే y/1 అవుతుంది. y/1 అన్న y అన్న ఒకటే. అంటే 1/x ఈజ్ ప్రపోర్షనల్ టు y అవుతుంది. సో y ప్రపోర్షనల్ x అంటే అనులోమానుపాతం, y ప్రపోర్షనల్ 1/x అంటే విలోమానుపాతం. సో y పెరిగితే x తగ్గుతూ ఉంది కాబట్టి x y రెండు కూడా విలోమానుపాతంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫార్ములా మనకు తెలుసు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇన్ ద సేమ్ వే 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ వాల్యూ ఏ ప్లస్ బి అంటే 99.6 ప్లస్ 0.4 అవుతుంది ఇంటూ ఏ మైనస్ బి 99.6 మైనస్ 0.4 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 100. 99.6లోంచి 0.4ని సబ్ట్రాక్ట్ చేస్తే 99.2 వస్తుంది. దీన్ని మనం 99.20 అని కూడా రాసుకోవచ్చు. 100తో మల్టిప్లై చేయగానే 100లో ఉన్న 2 జీరోస్కి ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ కూడా డెసిమల్ ముందుకు వస్తాయి. అంటే 9920 100తో మల్టిప్లై చేయగా వస్తుంది. కాబట్టి దీనికి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మరలో కూడా చెప్పొచ్చండి. 99 అంటే ఆల్మోస్ట్ 100కి దగ్గరలో ఉంది. 100 స్క్వేర్ అంటే 10,000. సో 10,000 కంటే కాస్త తక్కువగా కనబడుతుంది. ఎక్కడున్నటువంటి వాటిలో ఫోర్త్ ఆప్షన్ ఒకటే కాబట్టి అది సరైన సమాధానం అవుతుంది. అలా కూడా మనం గెస్ చేసేవచ్చు. సో 100 స్క్వేర్ అంటే 10,000, దానిలో కొంత తీసేయాలి కాబట్టి అలా తీసేస్తే దానికి దగ్గరగా ఉండే 9,920 సమాధానంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/5 మరియు 1/3 ఈ రెండింటి యొక్క రెసిప్రోకల్ సమ్ వ్యుత్క్రమాల మొత్తం కావాలి. 2/5కి రెసిప్రోకల్ 5/2, 1/3కి రెసిప్రోకల్ 3/1. ఈ రెండింటి యొక్క మొత్తం 3 and 5/2 అవుతుంది. ఇది మిశ్రమ భిన్నంగా ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే 2 3s are 6, 6కి 5 యాడ్ చేస్తే 11. సో 11/2 సెకండ్ ఆప్షన్లో కనబడుతుంది. అది రైట్ ఆన్సర్ అవుతుంది. మరోలా కూడా చెప్పొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ 5 1s are 5, 3 2s are 6, by 2 1s are 2. అంటే అది 11/2కి ఈక్వల్ అవుతుంది. 2.1 సెంటీమీటర్ రేడియస్ కలిగినటువంటి వృత్తాకార పలకానికి పరిధి సర్కంఫరెన్స్ కావాలి. ఒక సర్కిల్కి సర్కంఫరెన్స్ పరిధి యొక్క ఫార్ములా 2πr. ఇక్కడ పై అంటే 22/7, ఆర్ అంటే క్వశ్చన్లో ఇవ్వబడినటువంటి రేడియస్ వ్యాసార్థం 2.1. 7తో క్యాన్సిల్ చేస్తే 7 3s are 21. కాకపోతే పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా పాయింట్ పెట్టాలి. 2 into 22 44 into 0.3, 344s are 132. కానీ పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా పాయింట్ పెడితే అది 13.2 సెంటీమీటర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 240 రూపాయలకి కొనుగోలు చేసిన ఒక చొక్కాను 200 రూపాయలకి అమ్మారు. ఎక్కువకు కొని తక్కువకు అమ్ముతున్నారు. అంటే తప్పనిసరిగా నష్టం వస్తుంది. ఆ నష్టం లాస్ ఎంత అంటే 40 రూపీస్. కానీ మనకి లాస్ పర్సంటేజ్ నష్ట శాతం కావాలి. నష్ట శాతానికి సూత్రం నష్టము బై కొన్న వెల 240 ఇంటూ 100. 41s are 46s are క్యాన్సిల్. ఇంకా ఈ రెండింటిని 2తో డివైడ్ చేస్తే
2 50s ఆర్ 2 3s ఆర్ క్యాన్సల్. 50లో 3 16 టైమ్స్ పడుతుంది. 3 16ల 48, ఇంకా బ్యాలెన్స్ 2 ఉంది కాబట్టి 16 అండ్ 2/3% లాస్ పర్సంటేజ్ అవుతుంది. దీనికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక దీర్ఘఘనాకార గదికి ఇంటర్నల్ మెజర్మెంట్స్ లోపల కొలతలు ఇచ్చారు. దాని ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నారు. ఒక దీర్ఘఘనం ఘనపరిమాణానికి సూత్రం వాల్యూమ్కి ఫార్ములా LBH అంటే 11 × 4 × 3. సో 11 4s ఆర్ 44. 44ని 3తో మల్టిప్లై చేస్తే 132 వచ్చింది. సో దీనికి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దత్తాంశాలు ఇచ్చి బాహుళకం అడుగుతున్నారు. బాహుళకం అంటే అనేక సార్లు రిపీట్ అయినటువంటి దత్తాంశం. ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశాలు పరిశీలిస్తే 7 2 టైమ్స్ వచ్చింది, 8 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఇది ఒక ద్విబాహుళక దత్తాంశం, బై మోడల్ డేటా అవుతుంది. సో దీనికి 2 బాహుళకాలు ఉన్నాయి, అవి 7 and 8. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కీర్తన కాకినాడ చేరుటకు 3 గంటలు ప్రయాణించింది. తిరిగి ఇంటిని చేరడానికి 145 నిమిషాలు ప్రయాణించింది. అయితే ప్రయాణించిన మొత్తం సమయం ఎంత అని అడిగారు. 145 మినిట్స్ని 120 మినిట్స్ ప్లస్ 25 మినిట్స్గా రాసుకోవచ్చు. 120 నిమిషాలంటే 2 గంటలు. సో కాకినాడ చేరడానికి 3 గంటలు, ఇంటికి చేరడానికి 2 గంటల 25 నిమిషాలు. మొత్తంగా ఆమె ప్రయాణించినటువంటి కాలం 5 గంటల 25 నిమిషాలు. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. n³ 1331 అయితే n ఎంత అవుతుంది? n³ 1331. ఇది ఏ సంఖ్య యొక్క క్యూబ్ అవుతుందో తెలుసుకోవడానికి సిఎస్ మ్యాథ్స్ యాప్లోనే ఘనాలు ఘనమూలాలు అనే లెసన్లో డీటెయిల్గా చెప్పాను. ఇది 1³ అండ్ 2³ వీటి మధ్య ఉంటుంది. ఆఖరిలో 1 ఉంటే తప్పనిసరిగా 1 వాడాలని చెప్పాను. ఈ రెండిట్లో మొదటిసారి వచ్చింది 1 కాబట్టి ఆ 1ను, ఆఖరి డిజిట్ 1 కాబట్టి 1 వాడాలి కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొస్తే 1 అంటే n³ 1331 అయితే n = 11 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విస్తరణ రూపం ఎక్స్పాండబుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ ఫస్ట్ 1 ఉంది. సో 1 × 10 వేయాలి. విస్తరణ రూపంలో ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 × 10 వేస్తాం. ఈ 1 తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో లెక్క పెడితే 1 2 3 4 5 6 7. సో 1 తర్వాత 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 × 10⁻7 అని రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా రాంగ్ ఆప్షన్స్. ఈ రెండిట్లో సరైన సమాధానం ఉంది. ఆ తర్వాత 8 తీసుకుంటే 8 × 10 తర్వాత 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 × 10⁻6 ఉంది, ఇక్కడ 8 × 10⁻6 ఉంది. వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 3 × 10⁻3 ఉంటే ఇక్కడ 3 × 10 ఉంది. దీన్ని మనం గెస్ చేస్తే ఈ రెండిట్లో సరైన సమాధానం తేలుతుంది. ఇక్కడ 3 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి అది 3 × 10 అవ్వాలి. కానీ ఇక్కడ 3 × 10⁻3 ఇచ్చారు, ఇది రాంగ్. లేదా ఆఖరి డిజిట్ చూస్తే ఇది 1వ స్థానంలో ఉంది కాబట్టి 7 × 1 లేదా 7 వేయాలి. కానీ ఇక్కడ 7 × 10 అని ఇవ్వబడింది, అంటే ఇది కూడా రాంగ్. సో ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్జున్ ప్రస్తుత వయస్సు అతని కొడుకు ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు. సో ప్రజెంట్ నుండి 10 సంవత్సరాల క్రిందకి వెళ్ళి చూస్తే అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు. సో కొడుకు వయస్సు 1 భాగం అనుకుంటే తండ్రి వయస్సు 5 భాగాలు అవుతుంది. ఇది తండ్రి, ఇది కుమారుడు. ప్రజెంట్ చూసినట్లయితే కొడుకు వయస్సుకి 3 రెట్లు ఉంటుంది. కుమారుడి వయస్సు 1 భాగం అనుకుంటే తండ్రి వయస్సు 3 భాగాలు అవుతుంది. ప్రజెంట్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ పాస్ట్లో ఉన్న నెంబర్స్ కంటే ఎక్కువగా ఉండాలి. కాబట్టి 3 1కు బదులు వాటిని డబల్ చేయగా వచ్చిన 6 2 నేను తీసుకుంటున్నాను. సో ప్రజెంట్లో ఉన్నటువంటి ఈ వయస్సుల నిష్పత్తి పాస్ట్లో ఉన్న నిష్పత్తి కంటే ఎక్కువగా ఉంది. గ్యాప్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇదివరకే నేర్చుకున్నాం. ఇక్కడ పాస్ట్ నుండి ప్రజెంట్కి గ్యాప్ 1 భాగం, ఇక్కడ కూడా గ్యాప్ 1 భాగం. ఈ 1 భాగం గ్యాపే ఈ 10 సంవత్సరాల కాలానికి సమానం. సో 1 భాగం అనేది 10 సంవత్సరాలకి సమానమైతే
అర్జున్ కొడుక్కి ప్రస్తుత వయస్సు అడిగారు. సో అర్జున్ కొడుకు ప్రస్తుత వయస్సు ఇక్కడ 2 భాగాలుగా ఉంది కాబట్టి ఒక భాగం 10 సంవత్సరాలు అయినప్పుడు 2 భాగాలు 20 సంవత్సరాలు అవ్వాలి. కాబట్టి అర్జున్ కొడుకు ప్రస్తుత వయస్సు థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి 20 ఇయర్స్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఏజెస్ అనేటువంటి పాఠ్య విభాగంలో విపులంగా చాలా ఎక్కువ మోడల్స్ నేర్చుకున్నాం. సో డౌట్ ఉన్నవారు మరొకసారి ఆ వీడియోస్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపాయలు, మార్కెట్ ప్రైస్ 800. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువుని దుకాణదారుడు ఏ ధరకు కొనుగోలు చేశాడు? ఇక్కడ అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ 2 రకాలుగా ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఒకటి, ప్రకటన వెల మీద 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. ప్రకటన వెల అంటే 800, అందులో 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే దాన్ని 90%కే అమ్మాడు. ఇది అమ్మిన వెల. అదే వస్తువు యొక్క కొన్న వెలని మనం ఎక్స్ అని తీసుకుంటే ఆ కొన్న వెల మీద 20% లాభం వస్తుంది. 100కి 20% లాభం వస్తుంది కాబట్టి ఇక్కడ 120% వేయాల్సి ఉంటుంది. సో ప్రకటన వేల మీద 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు, వేల మీద 20% లాభాన్ని పొందుతున్నాడు. ఈ రెండూ కూడా అమ్మిన వేలని సూచిస్తాయి. దీన్ని మనం సాల్వ్ చేస్తే 33s are 34s are క్యాన్సల్, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ సింబల్ క్యాన్సల్, 4 1s are 4 200s are క్యాన్సల్. 200 × 3 600 వచ్చింది కాబట్టి ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎక్స్ వాల్యూ సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి 600 అవుతుంది. ఇలా ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వస్తువు ప్రకటన వేల మీద డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు, కొన్న వేల మీద లాభాన్ని పొందుతూ అమ్ముతున్నాడు. అంటే అమ్మిన వేల ఇటు ప్రకటన వేలతోనూ ఇటు కొన్న వేలతోనూ కూడా లింకప్ అయింది కాబట్టి ఆ రకమైనటువంటి భావాన్ని ఉపయోగించి ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అనంత్ ఒక టీ స్టాల్కు 15 లీటర్స్ 25 మిల్లీలీటర్ మిల్క్ అమ్ముతున్నాడు. ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్స్ వస్తాయి. కానీ ఇక్కడ 25 మిల్లీలీటర్ అని చెప్పి 3 స్థానాలకు బదులు 2 స్థానాలు ఇచ్చాడు. అటువంటప్పుడు మిస్ అయిన చోట 0 పెట్టుకొని 0.25 మిల్లీలీటర్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో టీ స్టాల్లో అమ్మినటువంటి పాలు 15 లీటర్స్ 0.25 మిల్లీలీటర్స్. ఒక లీటర్కు 1000 మిల్లీలీటర్లు కాబట్టి ఇక్కడ 3వ స్థానంలో లేని దాన్ని 0 పెట్టుకోవాలి. ఇప్పుడు టీ స్టాల్లో టీ చేయడానికి 7 లీటర్స్ 300 మిల్లీలీటర్స్ యూజ్ చేశాడు. ఇంకా క్యాన్లో ఎన్ని పాలు మిగిలి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేద్దాం చూడండి. 5లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 5, 2లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 2, ఇక్కడ నుంచి 10 అప్పు తెచ్చుకుంటే 10లో 3 తీస్తే 7, ఇంకా ఇక్కడ 14 మాత్రమే ఉంది. 14లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 7. సో ఆ పాత్రలో లేదా క్యాన్లో 7 లీటర్స్ 725 మిల్లీలీటర్ పాలు ఇంకా మిగిలింది కాబట్టి దీనికి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో ఇక్కడ 25 ముందు 0 పెట్టుకోవాలి అనే విషయం మనకు తెలిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2481 అనే నెంబర్స్తో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వాడుతూ ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయగలం? ప్రతి అంకెను ఒక్కసారే వాడమంటున్నారు. ఇక్కడ 4 అంకెలు ఇచ్చారు కాబట్టి రూపొందించగలిగినటువంటి మొత్తం 4 అంకెల సంఖ్యని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా 4 ఫ్యాక్టోరియల్ తయారు చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, లేదా నాన్ మ్యాథ్స్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ బాక్స్ని ఈ 4 నెంబర్లతో 4 రకాలుగా నింపవచ్చు. అయితే ఏదో ఒక అంకెని ఇక్కడ వాడేస్తాం కాబట్టి ఇంకా 3 మాత్రమే మిగులుతాయి. కాబట్టి ఈ బాక్స్ని మిగిలిన 3 అంకెలతో 3 రకాలుగా నింపవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 చోట్ల 2 అంకెలు వాడేస్తాం కాబట్టి ఈ బాక్స్ కోసం ఇంకా 2 అంకెలు మాత్రమే మిగిలాయి. 2 రకాలుగా వాడచ్చు. అలా ఆఖరి బాక్స్ని ఒక రకంగా మాత్రమే వాడగలం. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 24 వచ్చింది కాబట్టి మనం ఏర్పరచగలిగిన మొత్తం 4 అంకెల సంఖ్యలు ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి 24 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటే రీప్లేస్మెంట్ మెథడ్ x = y = 1 యూజ్ చేసుకుంటే సరిపోతుంది. x అంటే 1, 2y అంటే 2. సో 1 + 2 3, 3కి స్క్వేర్ చేస్తే 9 - 8xy. 8 × 1 × 1 8.
by x minus 2y 1 minus 2 into x plus 2y 1 plus 2 9 minus 8 1 1 minus 2 minus 1 into 1 plus 2 3 3 into 1 3 దాన్ని మైనస్ 1తో మల్టిప్లై చేస్తే -3. సో ఆప్షన్లలో ఎక్కడైతే -3 వస్తుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో 1 plus 2 3 అవుతుంది, ఇది రాంగ్. 1 minus 2 -1 అవుతుంది, రాంగ్. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 1 into 4 4, 1 minus 4 is equal -3 వచ్చింది, ఇది సరైన సమాధానం అవుతుంది. ఇది 1 plus 4 5 అవుతుంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇలా రీప్లేస్మెంట్ మెథడ్ ద్వారా చేస్తే ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఈ తరహా ప్రశ్నల్ని సులభంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే అది ఏ రకానికి చెందినటువంటి చతుర్భుజం అవుతుంది, ఆ కోణాలు ఏ రకంగా ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఇలా సమాంతర చతుర్భుజంలో ఎదురెదురుగా ఉండే కోణాలు సమానమవుతాయి, పక్క పక్కనే ఉండే కోణాలు సంపూరకాలు అవుతాయి. అంటే రెండింటినీ కలిపితే 180 డిగ్రీలు రావాలి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈ రెండింటినీ కలిపితే 180 డిగ్రీస్ రావాలి. కానీ ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే యాంగిల్ బికి బదులు కూడా మనం యాంగిల్ ఏ పెట్టుకోవచ్చు, ఎందుకంటే రెండు సమానంగా ఉన్నాయి. సో యాంగిల్ బికి బదులు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 2 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. క్యాన్సిల్ చేస్తే యాంగిల్ ఏ 90 డిగ్రీస్ వచ్చింది. మరి ఈ రెండు సమానం కాబట్టి యాంగిల్ ఏ 90 అయితే యాంగిల్ బి కూడా 90నే. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి యాంగిల్ సి కూడా 90నే. ఈ రెండు సమానంగా ఉండాలి కాబట్టి యాంగిల్ డి 90నే. అప్పుడు ఇది దీర్ఘచతురస్ర ఆకారాన్ని పొందుతుంది, రెక్టాంగిల్ షేప్లోకి వస్తుంది. సో సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయి అంటే ప్రతి కోణం 90 డిగ్రీలుగా ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తం మిగిలిన మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ రిమైనింగ్ థర్డ్ సైడ్. సో ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఏసీ, ఇది సరైన సమాధానం అవుతుంది. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువగా లెస్ దాన్గా ఉన్నట్టు ఇచ్చారు కాబట్టి రాంగ్. ఏవైనా రెండు భుజాల భేదం మిగిలిన మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. రెండు భుజాల మొత్తం అయితే మూడో భుజం కంటే ఎక్కువ. అదే రెండు భుజాల భేదం అయితే మూడో భుజం కంటే తక్కువ, అంటే ఇక్కడ లెస్ దాన్ ఉండాలి. గ్రేటర్ దాన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. మూడు భుజాల మొత్తం 0 అయినట్టు ఇచ్చారు, ఇది కూడా రాంగ్. సో ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగాను, ఏవైనా రెండు భుజాల భేదం మూడో భుజం కంటే తక్కువగాను ఉంటుంది. దీన్ని త్రిభుజ భుజాల అసమానత్వ ధర్మం అని చెప్తుంటారు. ఇవి ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్.